వెల్కమ్ బ్యాక్ టు స్పీడ్ సానిక్ ఛానల్. ఇవాళ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. చాలా రోజుల తర్వాత వచ్చాను బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. అండ్ మైన్క్రాఫ్ట్ ఇన్ రియల్ లైఫ్ ఉంది కదా, పార్ట్ 2 నేను త్వరలో చేయబోతున్నాను. ఒక 2 months టైం ఇవ్వండి, చేసిస్తాను. అండ్ వీఆర్ బ్యాక్ ఇన్ టు అవర్ స్కిన్ చూపిస్తాను గైస్. ఒక్క నిమిషం గైస్, ఇది మన బ్యాక్. సూపర్. మన ఫ్రంట్ని చూసారంటే అదిరిపోతారు. అండ్ చూపించిన తర్వాత మైన్క్రాఫ్ట్ బ్లాక్ ప్లేయింగ్ ఆడదాం. ఈసారి నేను మీకు ఈజీగా ఎట్లా కట్టాలో నేర్పిస్తాను. బై ద వే, నేను ఇప్పుడు మధ్యరాత్రిలో ఆడుతున్నా, 12 o'clock. ఎవరికి చెప్పకండి. అండ్ ఇది గాయస్ మన ఫ్రెండ్, చూసారా గాయస్ ఎంత బాగుందో. అయ్యో పా 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 ఎంత బాగుందో గైస్. ఎగురుతున్నా. బాబా ఓహో ఎంత బాగుందో గైస్. ఓకే గైస్, ఇవాళ బ్యాక్ టు అవర్ వీడియో. ఒక్క నిమిషం నా పర్సన్ నేను చేంజ్ చేసుకుంటా, సో ఐ కెన్ సీ క్లియర్లీ. అండ్ అప్పటి వరకు బై గైస్. అండ్ గైస్ మన వ్యూకి వచ్చేసాము. అండ్ బెటర్ ప్లేస్ టు కట్టడానికి ఇంకా ఉండదు. అప్పటిలోపు ఎగురుదాము. అండ్ లెట్స్ గో. ఓ గైస్, ఇది ప్లాట్ఫామ్ ఉందే. ఏంటి, నేను ఎప్పుడు కట్టలేదు గైస్. మదర్ ప్రామిస్ గైస్, నేను కట్టలేదు గైస్ దీన్ని. ఇదేం జీవురా బాబు. అరే వచ్చిపోయిందా రే. హాంటెడ్ ఆరే బాబు. అమ్మయ్య గైస్, పోయింది గైస్ ఆ స్కెలిటన్. అండ్ ఇక్కడ కట్టేసుకుందాం, మంచి బ్రిడ్జ్ కట్టిద్దాం ఇక్కడ. అండ్ మన డ్రీమ్ హౌస్ రెడీ గైస్. అట్లీస్ట్ 3 floors కట్టాలి. సో మనం బేస్ చేసేసి మీకు అప్డేట్ చేశాను. యాక్చువల్లీ మీకు చూపించాలి కదా. ఓకే, ఫస్ట్ మనం ఇన్వెంటరీకి వెళ్ళి మంచి డోప్ అయిన మంచి వుడ్ ఆర్ ఎనీథింగ్ బ్రిక్స్ అయినా ఓకే. సో సారీ అరే ఇక్కడికి వెళ్ళా. ఓకే, దొరికింది. రెడ్ నెదర్ బ్రిక్ వద్దు, నార్మల్ బ్రిక్స్ కావాలి. నెదర్ బ్రిక్ బ్లాక్ ఏమో ఇది. దొరికింది. అండ్ టు స్టార్ట్ ఎట్లా వేయాలంటే టిన్ టిన్ రే ఒరే టిన్ 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 ఇట్లా మొదలు పెట్టాలి. అప్పటిలోపు అండర్ వాటర్ వెళ్ళిపోవాలి గైస్. అండ్ అప్పటి వరకు మ్యూజిక్ వినండి గైస్. అండ్ రెడీ. ఎస్ దిస్ మంచి ప్లాట్ఫామ్ చేసేసి అప్పుడు మీకు అప్డేట్ చేశాను. అప్పటివరకు బాయ్ గైస్. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ బిల్డ్ చేసేసుకున్నాం. ఇంకా నేను చూపించినట్టు మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి. అండ్ సో యూ క్యాన్ బిల్డ్. సో షిట్ గైస్, 15% ఉంది గైస్. ఓకే, అప్పుల్లోపు కట్టేద్దాం. అండ్ పిల్లర్స్ కట్టేద్దాం పైకి. అది చాలు.
కాదు కొంచెం కిందకి కట్టేద్దాం గైస్. సో ఫ్లోర్స్ కూడా కట్టితే అంత హైట్ ఉండదు మరి. అండ్ ఇప్పుడు దీన్ని కూడా కట్టేద్దాం గైస్. సేమ్ ఉండాలనుకుంటా, సేమ్ ఉండాలి. సేమ్ లేని బ్రిక్స్ అన్నీ బ్రేక్ చేసేద్దాం. అండ్ ఒక్కటే ఒక బ్రిక్ లా చేయండి. ఇటు సైడ్ కూడా ఎంత కట్టాము, సర్లే ఏదో ఒకటి. గైస్ కౌంట్ చేసుకుంటున్నాం. 1 2 3 4 5 కట్టేద్దాం. 5 వరకు వచ్చింది అనుకుంటా. అండ్ 5 వరకు వచ్చిద్దా? ఓకే 6 అది. దట్ ఈస్ 6 వరకు కట్టేయాలి. 1 2 3 4 5 6 అండ్ 10 ఇది కూడా కట్టాయి. అండ్ గైస్ అండ్ అంతే. నెక్స్ట్ ఇటు సైడ్ రీచ్ అవట్లే. అండ్ ఓకే బెటర్. నాకు యానిమేషన్ రసీదా. అండ్ అయిపోయింది గైస్. కొంచెం కింద పట్టిద్దాం ఇట్లా. మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చిన నేను. మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చిన బండి నేను. ఓకే గైస్ ఐఎమ్ బ్యాక్. ఓకే ఇప్పటి వరకు తినడానికి ఏదో స్నాక్స్ తెచ్చుకున్నా, ఏం లేదు అంతే. అండర్స్టాండ్? ఓకే యూ డిడ్ంట్ అండర్స్టాండ్. ఓకే బ్యాక్ టు బిల్డింగ్. అండ్ అటు సైడ్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ డన్. ఇటు సైడ్ ఫినిష్ అయిపోయింది. ఇంకో 2 sides టు గో. ఇది ఓకే ఇది అండ్ డన్. ఇటు సైడ్ కూడా ఒక్క నిమిషం గైస్, ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి ఒక్క నిమిషం గైస్. ఛార్జింగ్ అయిపోయింది. ఎంత ఉంది ఛార్జింగ్? 13%. ఓ షిట్. చుక్కు నా ఛార్జింగ్ వైర్ తీసుకురా పో. చుక్కు వస్తున్నా. ఓకే గైస్ ఐఎమ్ బ్యాక్. ఒక్క నిమిషం గైస్, ఛార్జింగ్ వైర్ తీసేసుకుంటున్నాం నా బ్యాగ్ నుంచి. గేమింగ్ సెటప్. ఇక్కడ పోయిందా బాబు ఛార్జింగ్ వైర్? గైస్ గాట్ ఇట్. ఒక్క నిమిషం గైస్. ఛార్జ్ చేసుకుంటున్నా. ఒకటి అండ్ సెట్ గైస్. అయిపోయింది 13% ఛార్జింగ్ అవుతుంది. అండ్ కట్టుదాం గైస్. నేను ఇదంతా కట్టాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు బై గైస్. ఓకే గైస్ ఇది కూడా అయిపోయింది గైస్ అన్ని సైడ్స్. ఇప్పుడు గ్లాస్ పెట్టేయడమే. ఎలాంటి గ్లాస్ పెట్టాలో నేను చెప్పాలి. సరే ఓకే చెప్పడం వస్తుంది. ఓకే మీకు ఇష్టమైన
గ్లాస్ పెయిన్ అయినా గ్లాస్ బ్లాక్స్ అయినా ఈజీగా మీకు ఇష్టం ఉన్నది ఏదో ఒకటి. నేనైతే గ్లాస్ బ్లాక్ అయితే స్ట్రాంగ్ ఉంటుంది కొంచెం గ్లాస్ పెయిన్ కంటే. సో గ్లాస్ బ్లాక్ తీసుకొని నా ఫేవరెట్ కలర్ ఇది. లైట్ బ్లూ వద్దులే, ఇదే తీసుకున్నాం. లైట్ బ్లూనే బాగుంది అనుకుంటా గైస్, లైట్ బ్లూనే వేసేసుకున్నాం అయితే. ఓకే లైట్ బ్లూ పెట్టేద్దాం. ఓకే గైస్, అన్ని స్పేసెస్ అన్నిటికీ గ్లాసెస్ పెట్టేసుకుంటే అయిపోయింది గ్యాస్. అప్పటి వరకు అప్డేట్ చేసేస్తా, తర్వాత ఇది పెట్టేశాక అప్పటి వరకు బై గైస్. ఓకే గైస్, ఇటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది అండ్ ఇటు సైడ్ అయిపోయింది గైస్. అండ్ ఇది అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అయిపోయింది. ఇంకా ఫర్నిచర్ యాడ్ చేయడం తర్వాత చెప్తాను. ఇంకా ఇక్కడ డోర్ యాడ్ చేయాలి కదా, డోర్ కోసము ఇటు సైడ్ కాబట్టి ఓకే డోర్ ఇటు సైడ్ యాడ్ చేయాలి. అండ్ డోర్ ఎట్లా యాడ్ చేయాలో మీకు చెప్పబోతున్నా. అండ్ ఫస్ట్ ఇప్పుడు నెథరిట్ బ్లాక్ ఓకే కావాలి. ఓకే ఎగ్జాక్ట్ 2 బ్లాక్స్ ఉంది, కానీ అయినా కూడా ఇక్కడ మైండ్ చేసి అండ్ ఇక్కడ మైండ్ చేసి డోర్ గ్రాబ్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఉంటాయి, మీకు ఇష్టం ఉన్న డోర్ పిక్ చేసుకోండి. ఇంకా మీరు డోర్ కీస్ మీతోనే ఉండాలి. సో నేను అల్ట్రా సేఫ్టీ డోర్ ఐరన్ డోర్ తీసేసుకుంటా గైస్. అండ్ దాన్ని ఓపెన్ చేయడానికి పక్కాగా ఒక లీవర్ కావాలి. ఆ లీవర్ కూడా దీంట్లోనే దొరికింది. కంపడకపోతే సర్చ్లోకి వెళ్ళి సర్చ్ కొట్టి LEVER ఓకే దొరికింది. ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ ఐరన్ డోర్ ఓపెన్ చేయడానికి ఇదొకటి, ఇక్కడ ఒకటి పెట్టాలి. కానీ ఒకటే కావాలనుకోండి, ఏం చేసేయండి, ఇది అవసరం లేదు. ఇంకా సారీ మిస్ప్లేస్. అండ్ ఐరన్ డోరే అవసరం లేదు, ఇంకా మిగతా డోర్స్ పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకో హ్యాక్, డోర్ పెట్టకుండానే ఎనీ మాబ్ లోపల రావద్దంటే మీకు ఇంకో అనదర్ వీడియోలో చూపిస్తాను. కమింగ్ టు అవర్ బ్యాక్ వీడియో. అండ్ ఇది ఎందుకు ఇంకా ఇది ఇక్కడ పెట్టిద్దాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, డోర్ కదా మర్చిపోయినా. ఓకే నాకు మోస్ట్ ఇష్టమైనది ఇదే, సో దీంతో గ్రాబ్ చేసేసుకుందాం. అండ్ డోర్ మనం వచ్చేసింది గైస్, డోర్ అండ్ అయిపోయింది గైస్. అండ్ డోర్ పెట్టేసాము. ఇంకా మనకి టార్చ్లు పెట్టుకోవాలి, లేకపోతే నైట్ టైం కంపడదు, మీకు తెలుసుంటుంది అయినా కూడా చెప్పాలి. ఇప్పుడు గైస్ టార్చ్ ఆర్ ల్యాంటర్న్స్ పెట్టుకోవచ్చు. సోల్ టార్చ్ ఇంకా టార్చ్ ఉంటుంది, సోల్ ల్యాంటర్న్ అండ్ నార్మల్ ల్యాంటర్న్ ఉంటుంది. మనం నార్మల్ ల్యాంటర్న్ ఇక్కడ పెట్టేసుకున్నాం, కానీ దానికోసం సీలింగ్ కట్టాలి. నేను సీలింగ్ కట్టేసి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను గైస్. అండ్ అప్పటి వరకు బాయ్ గైస్. ఇప్పుడు సీలింగ్ కట్టేసాము గైస్. ఇంకా ల్యాంటర్న్స్ యాడ్ చేయడమే. ల్యాంటర్న్స్ యాడ్ చేసేసి గ్రాండ్ ల్యాంటర్న్ లాగా మార్చడం ఎలానో మీకు చూపించబోతున్నా. ఫస్ట్ మనకి ఫెన్స్ కావాలి. ఫెన్స్
గైస్ మనకు కూడా ఎలాగో కావాలి కదా గైస్ పెట్టు. సో నేను కొన్ని మాడ్స్ ఇన్స్టాల్ చేశాను గైస్. పెట్స్ ఇంకా గోల్డెన్ బోన్. ఇదైతే ఏ పెట్ అయినా మనకి ఏ యానిమల్ అయినా మనకి పెట్ చేసేయచ్చు. ఇంకా మాడ్ ఇది గోల్డెన్ బోన్. ఒకటే అండ్ ఇక్కడ కోమోడో డ్రాగన్. అండ్ టేప్. మనల్ని ఫాలో అవుతుంది. అండ్ ఇంకో కొమాడో డ్రాగన్ కూడా చేసుకుందాం గట్టిగా. గైస్ ఓకే వచ్చింది. అండ్ డన్ గైస్. ఇంకా ఇది అయిపోయింది కదా. ఫ్రెండ్స్ కావాలి, ఇంకా అవసరం లేదు. సో కన్ఫర్మ్ గైస్. ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కూడా ఇది షిట్ సర్లే. ఇది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకు కావాలి. అండ్ ల్యాంటర్న్ మళ్ళీ కొట్టుకోవాలి. వచ్చేసింది మళ్ళీ. అండ్ ఫెన్స్ని ఇట్లా పెట్టామనుకో, అప్పుడు ల్యాంటర్న్కి పర్ఫెక్ట్గా హోల్కి వస్తుంది. అండ్ ఇదొక్కటే ఇంత బెటర్గా వర్క్ చేస్తుంది ఇంకా. సో అలానే అన్ని డైరెక్షన్స్గా పెట్టురా పంచిందా వచ్చింది. అండ్ ఇంకొకటి అండ్ ఇది డన్ అండ్ ఇది డన్. అరే రాండ్రా బాబు, గ్లిచ్ అవుతుంది మా గేమ్. అరే అరే ఎక్కడికి పెట్టా? ఇక్కడ పెట్టా బాబు. బ్రేక్ అవే. ఇండిస్ట్రక్టబుల్. అమ్మయ్య ప్లేస్ చేసామయ్యా. ఇక్కడ ఎందుకు పెడుతున్నాం రా? అమ్మయ్య ఒక ల్యాంటర్న్ అయిపోయింది. ఇక్కడ మనం బేసిక్ ఫర్నిచర్ యాడ్ చేయాలి, తర్వాత చెప్తాను కానీ. ఫర్నిచర్ ఓకే తర్వాత చెప్తాను కానీ. అండ్ అప్పుడులోపు ఫస్ట్ ఫ్లోర్ బిల్డ్ చేసేసి మీకు అప్డేట్ చేస్తాను గైస్. అప్పటి వరకు బై గైస్. అండ్ డన్ గైస్. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా అవ్వలేదు. అండ్ తర్వాత చెప్తా. ఓకే గైస్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా బెడ్ ఫర్నిచర్ తర్వాత చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడే చేసేసాను.
ఇంకా అక్వేరియం చేశాను గైస్ బెడ్రూమ్కి, ఎంత బాగుంది గైస్, అండ్ ఫ్యాన్సీగా అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాల్కనీలో మంచిగా స్విమ్మింగ్ పూల్ ఆర్ హాట్ సానా, హాట్ మనకి ఇంత ఓషన్ దగ్గర ఉన్నాం కదా, ఎందుకు స్విమ్మింగ్ పూల్. సర్లే ఓకే గైస్, నేను హాట్ సానా చేద్దాం. అండ్ ఎంత బాగుంది గైస్, నైట్ టైం అవ్వడానికి వెయిట్ చేస్తూనే ఉన్నా. ఆహా ఎంత బాగుందో. ఓకే గైస్, ఇంకా దీనికి క్రాఫ్టింగ్ టేబుల్ యాడ్ చేయాలి, ఫర్నెస్ యాడ్ చేయాలి, అండ్ ఎన్చాంటింగ్ టేబుల్ యాడ్ చేయాలి, అండ్ చెస్ట్స్. తర్వాత చెస్ట్స్ అనుకో, సరే చెస్ట్ కూడా యాడ్ చేద్దాంలే. అండ్ తర్వాత ఇక్కడ హాట్ సానా చేసేద్దాం. అండ్ నేను హాట్ సానా చేసేసాక అప్డేట్ చేయడానికి చెప్తాను గైస్. అండ్ అప్పుడు బాయ్ గైస్. గైస్ మన హాట్ టబ్ ద సానా ఇస్ ఆల్సో రెడీ. నేనే చేశాను స్వయంగా. కెన్ యూ గివ్ మీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్? ఓకే గైస్, నేను ఇప్పుడు చేస్తున్న బెడ్రూమ్ ఫినిష్ చేసిపోతున్నా. అండ్ అంతే, మన బెడ్రూమ్ని కూడా సెట్ చేసేసుకున్నాం గైస్. క్రాఫ్టింగ్ టేబుల్, ఫర్నెస్, ఇక్కడ చెస్ట్, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాక లైటింగ్ చేయడానికి క్యాంప్ ఫైర్స్, లైటింగ్ చేయడానికి క్యాంప్ ఫైర్స్, సీలింగ్ కూడా, అండ్ మధ్యలో ఎన్చాంటింగ్ టేబుల్, పండుకోవడానికి బెడ్స్. ఇంకా కింద ఒకటే చేయాల్సింది. నాకు లైఫ్ హ్యాక్స్ మైన్క్రాఫ్ట్లో ఎట్లా కట్టాలో తెలుసు. సోఫాలు టీవీలు లాంటివి ఎట్లా కట్టాలో నాకు తెలుసు గైస్. ఇంకా కిందికి వెళ్ళాక మళ్ళీ అప్డేట్ చేస్తాను గైస్. అప్పటి వరకు బాయ్ గైస్. ఓకే గైస్, కిందికి వచ్చేసాము. ఇంకా సోఫా చేయడానికి మెటీరియల్స్ ఏం కావాలంటే మన ఇన్వెంటరీలో పెట్టాను. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, ఇక్కడికి వచ్చేసాము. అండ్ సోఫా కూడా ఇన్వెంట్ చేశాను. పర్సన్ వ్యూ మాత్రమే చేంజ్ చేస్తే అంతే అయిపోయింది. అండ్ గైస్ సోఫా ఇన్వెంట్ చేసాం గైస్. మైన్క్రాఫ్ట్ పైన కూర్చుంటున్నా కానీ ఇట్స్ ఓకే. అండ్ అంతే గైస్. నెక్స్ట్ నో. ఓకే గైస్, అంతే గైస్. నెక్స్ట్ ఒకటి చేయాలి గైస్, కట్టడం. ఎస్ ఓకే గైస్, వెనక్కి. ఓ షిట్, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. నెక్స్ట్ వెనక్కి. ఓకే గైస్, నేను మళ్ళీ పర్సన్ వ్యూ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ పర్సన్ బెటర్ గైస్. ఇంకా ఫస్ట్ పర్సన్లో మీకు ఇష్టం ఉన్న వూల్ తీసుకోండి. అండ్ దిస్ బికమ్స్ టీవీ. బాగోలేదు అనుకోండి, అయినా కూడా జస్ట్ టేక్ దిస్ లైక్ దిస్ డిజైన్. అండ్ అంతే, టీవీ అంతే అయిపోయింది. అండ్ లివింగ్ రూమ్కి అంతే అనుకోండి. ఓకే, సరే నేను జస్ట్ క్యాంప్ ఫైర్ లాగా ఏదో ఒక డిజైన్ యాడ్ చేసేస్తా. క్యాంప్ ఫైర్ అండ్ ఒక క్యాంప్ ఫైర్ ఒకటి యాడ్ చేస్తాం. ఇంకేం కాదు అనుకుంటున్నా. ఓకే, నథింగ్. అంతే గైస్, మంచి ఇల్లు. బయట నుంచి చూపిస్తా, బాగుంటుంది.
గైస్ నెక్స్ట్ వీడియోలో దీంతోనే చాలాసార్లు గడుపుతా. జస్ట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో విల్ బి క్రియేటివ్, ఇంకా నెక్స్ట్ పార్ట్ అంతా సర్వైవల్లో ఆడతాను గైస్. అంతే గైస్ ఈరోజుకి ఈ వీడియో. అండ్ బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ దట్స్ ఇట్ గైస్, బాయ్ గైస్.